షకారము షకార అధిదేవత అనుక్రియ. ష అనే బీజాక్షరానికి అధిదేవత అనుక్రియ. ష అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకముగా ఇలా చెబుతుంది. షకారం ద్వాదశాత్మానాం సూర్యబీజం వశంకరం రక్తాభం వర్ణసిద్ధించ జ్ఞానవాక్సిద్ధిదం భవేత్. షకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. రక్తాశా అనుక్రియా దేవి రాజహంసవరస్థిత పీతాంబరాకరైర్ధత్తే పద్మద్వయవరాభయాన్. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. వృషశ్వేతేశ్వర పీత మజ్జాహృద్వామ బాహుగ షడానన షడాకార షకార కీర్తితో బుధైః. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకము. శుక్లధాతు భృగుర్హంస సామగ సత్య సంగతి మత్యానందోథ దీప్తాస్యః సమయశార్ణక స్మృతః. ష అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యముగా ఎలా చెబుతుంది. ష అక్షరానికి అధిదేవత సూర్య భగవానుడు. నిర్వృతి బీజం, ఈ బీజాక్షరము నిర్వృతి దేవతగా కలిగినటువంటి బీజాక్షరము రక్తవర్ణంలో ఉంటుంది. ద్వాదశ ఆదిత్య శక్త్యాత్మకమైన 51 మాతృకలను సిద్ధింపజేయగల గుణాన్ని కలిగినటువంటి బీజాక్షరము షకార బీజాక్షరము. జ్ఞానమును ప్రసాదించి వాక్సిద్ధిని చేకూర్చేటువంటి బీజాక్షరము, అలాగే వశ్యకర్మకు ఉపయుక్తమైనటువంటి బీజాక్షరము. షకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ షకార అధిదేవతకు అనుక్రియ అని పేరు. ఈమెకు ఎర్రని శరీరకాంతి కలిగిన తల్లికి రాజహంస వాహనము, బంగారు వన్నె వస్త్రములు, బంగారు రంగులో ఉండేటువంటి వస్త్రాలు, 4 చేతులు, 1 ముఖము ఈ షకార అధిదేవతకు ఉన్నాయి. ఈ షకార అధిదేవత అనుక్రియాదేవికి కుడివైపున చేతులలో 1 అభయముద్రని, 2 పద్మాన్ని, అట్లే ఎడమవైపునటువంటి హస్తాల్లో 1 వరద ముద్రని, 2 పద్మాన్ని ధరించి ఉంటారు. అమ్మవారు రక్తవర్ణంలో ఉంటారు. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యములో షకారం అనగా వృష, శ్వేతేశ్వర, పీత, మజ్జ, వామజాహుగా, షడానన, షడాకార అను వానిని ఈ షకారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో తాత్పర్యంగా శుక్ల ధాతు భృగు హంస సామగ సత్యసంగతి మత్యానంద దీప్తాస్య సమయ అని వారిని తెలుపుతుంది. ష అనగా స్వర్గము, దేశము, లక్ష్మి, గర్భము, మోక్షము, అవసానము, ఓర్చుట, పరోక్షము, శ్రేష్టము అని తెలియజేస్తూ ఉంది.